నమస్తే. సనపల్లి నాగచంద్రుడు, అడ్వకేట్. అప్పు తీసుకునేటప్పుడు సేల్ డీడ్ చేయొచ్చా? మిత్రులారా, ఒక వ్యక్తి తన అవసరం నిమిత్తం ఒక 10 లక్షల రూపాయలు తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 10 లక్షల రూపాయలు నాకు అర్జెంటుగా అవసరం ఉంది, నా కుమార్తె చదువు నిమిత్తం నీకు మళ్ళీ రిటర్న్ చేస్తాను, అప్పుగా ఇమ్మని అడిగాడు. అయితే తన మిత్రుడు ఏం చెప్పాడు అంటే, నీ పేరున 2 ఎకరాలు సైట్ ఉంది కదా, ఆ సైట్ని నాకు సేల్ డీడ్ చెయ్యి. సేల్ డీడ్ చేస్తే తర్వాత నువ్వు నా 10 లక్షలు నాకు ఇచ్చేటప్పుడు నీకు ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్తాడు. అప్పుడు ఆ మిత్రుడు నమ్మి ఆయన దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని సేల్ డీడ్ అవతల వ్యక్తి చేశాడు. తర్వాత ఏమైంది అంటే, కొన్ని రోజుల తర్వాత ఈ 10 లక్షల రూపాయలు తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి తన మిత్రుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చి నా సైట్ నాకు ఇమ్మని అడిగాడు. ఆయన మాట తప్పాడు, మోసం చేశాడు. మిత్రులారా, గుర్తు పెట్టుకోండి, అప్పు తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టండి, అప్పు తీసుకోండి. లేదా మన ఆస్తిని తాకట్టు పెట్టండి, మార్టిగేజ్ చేసుకోండి. అది మనము రిలీజ్ చేసుకోవచ్చు. కానీ సేల్ డీడ్ చేస్తే కనుక దాని మీద పూర్తి హక్కులు మనకి పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు తీసుకునేటప్పుడు మాత్రం సేల్ డీడ్ అయితే చేసుకోకండి. జాగ్రత్తగా మనం ప్రామిసరీ నోట్ మీద కానీ లేదా మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్వాలేదు. మార్టిగేజ్ని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా దాన్ని మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. సేల్ డీడ్ని చేయలేము. చాలా ప్రమాదం, చాలా కష్టము.